హలో అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్లో మేజర్ పార్ట్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో మనం భాషా భాగంలో అంటాం కదా. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంట్రడక్షన్ చూసినట్లయితే దెర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకి లాంగ్వేజ్లో అంటే ఆంగ్ల భాషలో మొత్తం 8 భాషా భాగములు ఉన్నాయి. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగములు. అవి ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వీటికి తెలుగులో పేర్లు చూసినట్లయితే వరుసగా నామవాచకం అంటే నౌన్, సర్వనామం అంటే ప్రొనౌన్, క్రియ అంటే వెర్బ్, విశేషణం అంటే అడ్జెక్టివ్, క్రియా విశేషణం అంటే యాడ్వర్బ్, విభక్తి ప్రత్యయము అంటే ప్రిపోజిషన్, సముచ్చయం అంటే కంజంక్షన్, ఆశ్చర్యార్థకం అంటే ఇంటర్జెక్షన్. చూడండి ఇక్కడ the parts of speech indicates how the word functions in meaning as well as grammatically within the sentence. దీని అర్థం ఏంటంటే మీరు ఒక పదంలో ఆ పదం యొక్క అర్థంలో లేదంటే దాని వాక్యంలో వ్యాకరణ పరంగా ఎలా పనిచేస్తుందో అనేది ఈ భాషా భాగం మనకు సూచిస్తుంది. An individual word can function as more than one part of speech when used in different circumstances. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చింది, సర్కమ్స్టాన్సెస్ కరెక్ట్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఒకటే పదాన్ని వివిధ పరిస్థితుల్లో ఉపయోగించినప్పుడు అంటే అన్ ఇండివిజువల్ వర్డ్ ఓకే వెన్ వి యూస్డ్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, అది ఒకటి కంటే ఎక్కువ భాషా భాగముల వలె పనిచేస్తుంది. భాషా భాగములు ఇక్కడ భా అని రావాలి, భాషా భాగముల వలె పనిచేస్తుంది. ఎస్, okay, understanding parts of speech is essential for determining the correct definition of a word when using the dictionary. సో మీరు ఎప్పుడైనా డిక్షనరీని యూజ్ చేస్తున్నప్పుడు ఆ పదం యొక్క నిర్వచనాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. నిఘంటువును ఉపయోగిస్తున్నప్పుడు పదం యొక్క సరైన నిర్వచనం అందించడానికి భాషా భాగంలో అర్థం చేసుకోవడం చాలా అవసరం. దీని మీనింగ్ ఏంటంటే చూడండి, అండర్స్టాండింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగములను అర్థం చేసుకోవడం, ఈజ్ ఎసెన్షియల్ అంటే చాలా అవసరం, ఫర్ డిటర్మినింగ్ ద కరెక్ట్ డెఫినేషన్ అంటే సరైన నిర్వచనాన్ని నిర్ణయించడానికి, ఆఫ్ ఎ వర్డ్ వెన్ యూజింగ్ ద డిక్షనరీ అంటే నిఘంటువుని ఉపయోగిస్తున్నప్పుడు. ఓకే, అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి భాషకు కీలకం. సో మీరు ఒక లాంగ్వేజ్ ఏదైనా తీసుకున్నారనుకోండి, అందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ వస్తాయి కదా. సో ఇక్కడ మనం ఏమేమి ఉంటాయని డిస్కస్ చేసాం భాషా భాగంలో. సో ఒక్కొక్కటి మళ్ళీ దాని గురించిన డెఫినేషన్ ప్లస్ అందులో ఉండే డిఫరెంట్ కేటగిరీస్ అవన్నీ కూడా మొత్తం బాగా నేర్చుకున్నట్లయితే భాష మీద పట్టు అనేది వస్తుంది మీకు. ఓకే, అంటే నౌన్లు ఎన్ని రకాలు ఉంటాయి, వెర్బులు ఎన్ని ఉంటాయి, యాడ్జెక్టివ్లు ఉంటాయి, మళ్ళీ అవి ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా డీటెయిల్గా స్టడీ చేస్తే కనుక భాష మీద మంచి పట్టు అనేది వస్తుంది. ఓకే, బట్ చాలా ఉంటాయి, మొత్తం కంప్లీట్ నేర్చుకోవని అవసరం లేదు. మీరు మామూలుగా జస్ట్ మాట్లాడడానికి అనుకోండి, స్పోకెన్ లెవెల్ అనుకోండి, మొత్తం నేర్చుకోని అవసరం లేదు. బట్ జనరల్గా కామన్గా యూజ్ చేసే వర్బ్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మీద బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ ఎవరైతే న్యూస్ పేపర్స్లో కానీ లేదంటే టీచర్గా కానీ ఇంకా అంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ టీచర్గా జాబ్ చేయాలనుకున్నా కానీ అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ దాంట్లో జాబ్ చేయాలంటే వాళ్ళు కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు భాషా భాగములలో ఒక్కొక్కటి మనం చూద్దాం. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కొక్కటి చూద్దాం. ఈ ఒక్కొక్కటి నేను జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. సో డీటెయిల్డ్గా మళ్ళీ సపరేట్ క్లాసెస్లో నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు నౌన్ గురించి చూద్దాం. సో నౌన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, దానికి ఎగ్జాంపుల్స్ అని చూద్దాం. ఎ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ నేమ్స్ సంథింగ్ సచ్ యాజ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. అంటే నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను, మీకు తెలుగులో కూడా ఇచ్చాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం తెలుగులో చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, మామూలుగా మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా కానీ అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగులో మీకు ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తున్నట్లయితే డెఫినేషన్స్ కానీ పర్పస్ కానీ అవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ సెంటెన్స్ బేస్ చేసుకొని స్టడీ చేసి రాయండి. ఓకే, సో తెలుగు మీనింగ్ మీకు చెప్తాను. నామవాచకం అనేది ఓకే ఒక వ్యక్తి అంటే ఎ పర్సన్,
స్థలం అంటే ప్లేస్, వస్తువు అంటే థింగ్, ఆలోచన అంటే ఐడియా. సో ఇట్లాంటి వాటికి పేరు పెట్టే పదం, వాటిని నామవాచకం అంటారు. మరో విధంగా చెప్పాలంటే పేరును తెలియచేసే దానిని నౌన్ అంటారు. వీటిలో ఉన్న రకాలను గురించి మనం మళ్ళీ వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ వర్డ్స్ దట్ రీప్లేస్ నౌన్స్ ఇన్ సెంటెన్సెస్. దీని తెలుగు అర్థం చూసినట్లయితే ఆంగ్లంలో సర్వనామాలు. సర్వనామాలు అంటే ప్రొనౌన్స్. వాక్యాలలో నామవాచకాలను భర్తీ చేసే పదాలు. సో చూడండి, ఇప్పుడు ఒక వాక్యంలో చూడండి, నామవాచకం అన్నాం అంటే నౌన్లను ఈ సర్వనామాలు రీప్లేస్ చేస్తాయి. ఎందుకంటే రిపిటీషన్ అవాయిడ్ చేయడానికి. ఓకే, సో మరో విధంగా చెప్పాలంటే నౌన్కు బదులుగా ప్రొనౌన్ వాడతాం. ఇది దే కెన్ రెఫర్ టు పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. సో అవి వ్యక్తులు, స్థలాలు, వస్తువులు లేదా ఆలోచనలు సూచిస్తాయి. ప్రొనౌన్స్ హెల్ప్ టు మేక్ సెంటెన్సెస్ షార్టర్ అండ్ క్లియరర్. సో ఈ సర్వనామాలు ఏం చేస్తాయంటే మన వాక్యాలని చిన్నగా స్పష్టంగా చేయడానికి సహాయపడతాయి. యాజ్ దే స్టాండ్ ఇన్ ఫర్ నౌన్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మెన్షన్డ్ ఆర్ ఈజీలీ అండర్స్టూడ్ ఇన్ కాంటెక్స్ట్. ఎందుకంటే అవి ఇంతకు ముందు ప్రస్తావించబడిన లేదా సందర్భానుసారంగా సులభంగా అర్థం చేసుకునే విధంగా నామవాచకులు బదులు వాడతారు. ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రిపిటీషన్, ఎస్పెషల్లీ రిపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్, రాము ఈజ్ ఈటింగ్ సంథింగ్. అట్లా రాము 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 అని చెప్పే బదులు సెకండ్ టైం వాడినప్పుడు రాముకు బదులుగా ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అంటే దానికి రిలేటెడ్ హీ అనేది వాడుకోవచ్చు. సో అలా మనం ప్రొనౌన్స్ అనేది వాడతాం. బట్ ప్రొనౌన్స్లో చాలా రకాలు ఉంటాయి. మనం వచ్చే క్లాస్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ ఐ, యూ, హీ, షీ, ఇట్, హూ అండ్ దెమ్సెల్వ్స్. ఓకే, సో ఇవి వచ్చేసి మన సర్వనామాలకు ఉదాహరణలు. ఓకే, తెలుగులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఐ అంటే నేను, యూ అంటే నువ్వు. చూడండి, యూ అంటే 2 అర్థాలు ఉన్నాయి. మీరు అని ఉంటుంది, యూ నువ్వు అని ఉంటుంది. మీరు అంటే మనం ప్లూరల్కి వాడతాం, లేదంటే రెస్పెక్ట్ ఇవ్వడానికి వాడతాం కదా. అదేవిధంగా సింగులర్ అంటే నువ్వు. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, హూ అంటే ఎవరు, అలా వస్తుంది. దెమ్సెల్వ్స్ అంటే తమను తాము. సో ఈ కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం వచ్చే క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వాటి గురించి. సో ఇన్ ది ఎగ్జాంపుల్, మోహన్ లైక్స్ హిస్ డాటర్. చూడండి, మోహన్ లైక్స్ హిస్ డాటర్ అంటే మోహన్ తన కూతురిని ఇష్టపడతాడు. మోహన్ అండ్ హిస్ డాటర్ కెన్ బి రీప్లేస్డ్ బై హీ అండ్ హర్. ఇక్కడ వీ కెన్ సే హీ లైక్స్ హర్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మోహన్ కు బదులు అతను అని, ఇక్కడ చూడండి హిస్ డాటర్ బదులు హర్ అని అలా పెట్టుకోవచ్చు. సో అతను ఆమెను ఇష్టపడతాడు. లైక్ అంటే రిపీటేషన్ అవాయిడ్ చేయడానికి మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి మనం అంటే వినే వాళ్ళకి తెలిసినట్లయితే అలా రిపిటేషన్ అవాయిడ్ చేసి చెప్పుకోవచ్చు. ప్రొనౌన్లోనే మనకు పర్సన్స్ కూడా వస్తాయి. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అట్లా ఉంటాయి కదా. సో తెలుగులో మనకి పురుషులు అంట, ప్రథమ పురుష. సో అవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా రకాల ప్రొనౌన్స్ ఉంటాయి, అవన్నీ కూడా వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్. An adjective is a word that modifies noun. విశేషణం అంటే adjective అనేది నామవాచకాన్ని సవరించే పదం. నామవాచకాన్ని సవరించే పదం అంటే మాడిఫై చేస్తుంది అన్నట్టు. ఓకే, adjectives can denote quality of the noun being modified or they can extend, complement or quantify. ఇదేంటంటే విశేషణాలు సవరించబడిన నామవాచకం యొక్క నాణ్యతను సూచిస్తాయి. అంటే చూడండి, మాడిఫై చేసిన నౌన్, సవరించబడిన నామవాచకం అంటే మాడిఫై చేసిన యొక్క నాణ్యతను అంటే క్వాలిటీని తెలియజేస్తాయి. లేదా అవి వాక్యాన్ని వివరంగా అర్థం చేసుకోవడానికి కానీ, అంటే అవి చాలా క్లియర్గా మనకి అర్థం చేసుకోవడానికి ఈ నౌన్స్ కాదు యాడ్జెక్టివ్స్ అనేవి ఉపయోగపడతాయి. అదనపు సమాచారాన్ని వాక్యంలో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈ విశేషణాలు ఉపయోగపడతాయి. మళ్ళీ ఇంకా నెంబర్స్, ఎన్ని అని మనం ఎప్పుడైనా డిస్కస్ చేసామనుకోండి, అవి ఎన్ని అనేది చెప్పడానికి కూడా ఈ విశేషణాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్, యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ నౌన్స్. సో విశేషణాలు నామవాచకాలను సూచించే పదాలు, సూచించే కాదు వివరించే పదాలు. అంటే నౌన్ ఉంటుంది, నౌన్ను వివరిస్తుంది అన్నట్టు. ఏది యాడ్జెక్టివ్. దే టెల్ us అబౌట్ క్వాలిటీస్. ఓకే, సో అవి నామవాచకం యొక్క లక్షణాలు, ఆకృతి లేదా స్వభావాల గురించి మనకు తెలియజేస్తాయి. అంటే అది ఎలా ఉంది, వాటి యొక్క స్వభావం ఏంటి, అవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనేవి మనకు తెలియజేస్తాయి. ఏది నౌన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రెడ్ యాపిల్. సో చూడండి, రెడ్ యాపిల్ అనే ఫ్రేజ్ ఉంది. సో దీన్ని ఎర్రని యాపిల్ అంటాం.
సో ఈ వాక్యంలో ఎర్రని అనేది యాపిల్ను వివరించే విశేషం. అంటే ఈ వాక్యంలో చూడండి, ఆ ఎర్రని అనే పదం యాపిల్ ఎలా ఉంది అనేది మనకు వివరిస్తుంది. సో అటువంటి సందర్భంలో మనం వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద టాల్ మ్యాన్ అంటే పొడవాటి మనిషి. ఈ హ్యాపీ చైల్డ్ అంటే సంతోషకరమైన పిల్లవాడు. ది డార్క్ స్ట్రీట్ అంటే ఒక చీకటి వీధి. ఎ స్పానిష్ ఉమెన్ అంటే ఒక స్పానిష్ మహిళ. ద రెడ్ బాల్ అంటే ఎర్ర బంతి. ఈ కోల్డ్ వింటర్ అంటే ఒక చల్లని శీతాకాలం. ద గ్లాస్ టేబుల్ అంటే గాజు బల్ల. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, స్వీట్ అంటే తీపి, సోర్ అంటే పులుపు మొదలైన. ఓకే, సార్. ఓకే, చూడండి, ఎప్పుడైనా మనమంతా కూడా తెలుగు మీడియం నుంచి చదువుకున్న వాళ్ళం. ఈవెన్ నేను కూడా తెలుగు మీడియం నుంచి చదువుకున్న వాళ్ళం. సో మీరు ఎప్పుడైనా మీకు ప్రొనౌన్సియేషన్ ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంటే కనుక, ఏదైనా పర్టికులర్ వర్డ్ని ఎలా పలకాలి తెలియకుంటే కనుక మీరు ఏం చేయాలంటే translate.google, మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నట్లయితే translate.google.com అనే వెబ్సైట్ వాడండి. మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే గూగుల్ ట్రాన్స్లేట్ అనేది మీ మొబైల్లో ఉంటుంది ఆల్రెడీ. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పదం యొక్క ప్రొనౌన్సియేషన్ మీకు తెలియట్లేదు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు తెలియని మీరు ఇలా చూసుకోండి. మీరు మామూలుగా ఆ యాప్ ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను. స్క్రీన్ మీద చూడండి, translate.google.com. అది తెలుగులో ఉన్నట్టుంది, అందుకే ఇలా వచ్చింది. సో translate.google.com అని కొట్టాను, మళ్ళీ కొడతాను. ఓకే, సో ఇక్కడ నేను కీబోర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను తెలుగు టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వస్తుంది translate.google. ఇక్కడ మనం తెలుగు పెట్టుకోవాలి, తెలుగు కాదు ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ పెట్టుకొని ఆ వర్డ్ని పేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు లిజన్ అన్నాం అనుకోండి, దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది మనకు వినిపిస్తుంది. sour, సౌర్ చూడండి, sour, సౌర్. ఇక్కడ చూడొచ్చు, సౌర్ సౌర్ అలా వస్తుంది, sour, సౌర్ సౌర్ అలా వస్తుంది. సో అలా మీరు ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మనము అంటే చిన్నప్పటి అంటే మీరు కనుక ఆల్రెడీ చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నారు, ఆ ప్రొనౌన్సియేషన్కి ఇప్పుడు మనం జనరల్గా బయట వినే ప్రొనౌన్సియేషన్కి డిఫరెన్సెస్ కొన్నిసార్లు మనం చూస్తాం. ఓకే, ఎందుకంటే అప్పుడు మనకి ఇంటర్నెట్ కానీ అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు. మనం బుక్లో చదివిన దాన్ని బట్టి మనం పలికేవాళ్ళం. ఓకే, మనకు టీచర్ ఎలా చెప్పారు. కానీ ఈవెన్ ఇప్పుడు అంతా కూడా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అని ఉంది. సో మనము ఫారెన్ వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఎలా పలుకుతున్నారు అవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా నేర్చుకొని వాళ్ళు పలికే విధంగా వాళ్ళ యాక్సెంట్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అలా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ లిజన్ హార్డ్ వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చేసుకొని లిజన్ అనేది బటన్ నొక్కండి, మీకు ప్రొనౌన్సియేషన్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎట్సెట్రా అంటే మొదలైనవి. ఓకే, నెక్స్ట్ ఇది ప్రొనౌన్ యొక్క గుణాలను తెలియజేస్తుంది. ఏది చూడండి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, యాడ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో యాడ్జెక్టివ్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వీటి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. దీనిని వాడటం వలన వాటి యొక్క అర్థం కూడా మారుతుంది. అంటే కొన్నిసార్లు వాటి మీనింగ్ కూడా కొంచెం మారే అవకాశం ఉంటుంది. విశేషణాలలోని రకాల గురించి మరింత వివరంగా మనం తర్వాత క్లాసెస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ లెసన్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ అన్ని, అంటే ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ ఇస్తూ నేను చెప్తున్నాను. ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ ఉంది ఇక్కడ. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. క్రియ అనేది ఒక చర్య లేదా స్థితిని వ్యక్తీకరించే పదం. చూడండి, వెర్బ్ అంటే ఒక పనిని కానీ లేదంటే ఒక స్థితి అంటే ఉన్న స్థితిని కానీ తెలియజేసే ఒక పదం. అంటే అతడు ఎలా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తుంటాం కదా, ఐ యామ్ హంగ్రీ, హీ ఈజ్ యాంగ్రీ. సో అట్లాంటివి ఏంటంటే ఉన్న స్థితి. అదేవిధంగా హీఈస్ రీడింగ్, షీఈస్ డాన్సింగ్, అట్లాంటివి. ఓకే, అందులో రీడింగ్, డాన్సింగ్ అనేది వెర్బులు. ఓకే, సో దెర్ ఆర్ 3 requirements ఫర్ ఎ సెంటెన్స్ టు బి కంప్లీట్. ఓకే, అంటే ఒక సెంటెన్స్ పూర్తిగా కావడానికి మనకి 3 requirements ఉంటాయి. ఏంటంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ అంటే ఏంటంటే పనిని చేసేవాళ్ళు, మనం కర్త అంటాం. ఇట్ మస్ట్ హ్యావ్ ఎ వెర్బ్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పని. ఓకే, ఇట్ మస్ట్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. ఓకే, ఆ సెంటెన్స్ అనేది ఒక పూర్తి ఆలోచనను వ్యక్తపరచాలి. అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ లాగా పూర్తి భావాన్ని తెలియజేయపరచాలి. దాన్నే మనం ఒక సెంటెన్స్ అని పరిగణిస్తాం. ఓకే, సో దానికి సంబంధించిన తెలుగు ఇక్కడ ఉంది. వితౌట్ ఎ వెర్బ్ ఎ సెంటెన్స్ వుడ్ నాట్ కన్వే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్. అంటే మనకి వెర్బ్ లేకుండా ముఖ్యమైన సమాచారం అనేది మనం ప్రజలకు అందించలేం. ఏదైనా చెప్పాలా,
వెర్బ్స్ ఆర్ ఇంపార్టెంట్ వెన్ రైటింగ్ అండ్ వెన్ స్పీకింగ్. రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ వెర్బ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. వెర్బ్ కాలాన్ని బట్టి మారుతుంది. చూడండి, చాలా మనకి టెన్సెస్ ఉంటాయి. వచ్చే క్లాస్లో మనం టెన్సెస్ కూడా కవర్ చేసుకుందాం. ఈ ప్రతి ఒక్క వెర్బ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏది పాస్ట్ టెన్స్లో ఒకలాగా, ప్రజెంట్ టెన్స్లో ఒకలాగా, ఫ్యూచర్ టెన్స్లో ఒకలాగా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. రన్, వాక్, సీ, లాఫ్, ఎట్సెట్రా. సో వాటికి తెలుగు అర్థాలు చూసినట్లయితే, రన్ పరిగెత్తండి, వాక్ నడవండి, సీ చూడండి, లాఫ్ నవ్వండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఏమి ఫామ్ రాశాను, నేను ఇక్కడ ఇంపరేటివ్ ఫామ్స్ రాశాను. ఇంపరేటివ్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పనిని ఎవరికైనా చెయ్యి అని చెప్పేటప్పుడు వాడే రూపం. అలా కాకుండా మీరు V1 అనే ఫామ్ తీసుకున్నారనుకోండి, వాటికి మీనింగ్స్ ఎలా వస్తాయంటే, రన్ అంటే పరిగెత్తు అని వస్తుంది, ఓకే. వాక్ అంటే నడువు అని వస్తుంది, సీ అంటే చూడు అని వస్తుంది, లాఫ్ అంటే నవ్వు అని వస్తుంది. వీటికి నేను అండి అని చేస్తే అదేంటంటే ఒక మనకి సెంటెన్స్లో మనం ఎలా వాడతాం అలా వచ్చింది. బట్ మీరు అలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని పరిగెత్తు, నడవండి అవి కూడా అలా కూడా చెప్పచ్చు. సో బెటర్ నేను అలా చేంజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను మారుస్తున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ స్పోకెన్ తెలుగులో ఇట్లా మీనింగ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే పరిగెత్తు, సో ఈ మీనింగ్స్ అనేది చేంజ్ చేస్తాను. పరిగెత్తు, తర్వాత నడువు, ఓకే. తర్వాత చూడు, సో చూడు అనేది ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడు, మళ్ళీ ఇక్కడ నవ్వు, ఓకే. సో ఇలా వస్తాయి. ఇంతకుముందు చెప్పింది ఏంటి, ఇంపరేటివ్ ఫామ్ వేరు, V1 వేరు. V1 అంటే వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ అంటాం, అది వేరు, ఇది వేరు. సో ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కట్ అనే వెర్బ్ ఉంటుంది. కట్ అంటే V1 ఫామ్లో కోయు అంటాం, కోయు. పోర్ అంటే వాటర్, పోర్ వాటర్ అంటాం కదా, పోర్, POUR. పోర్ అంటే పోయు అని వెర్బ్ ఇన్ బేస్ ఫామ్లో వస్తుంది. పోయు అది మనం లాంగ్వేజ్ తెలుగులో అలా పోయు అని మనం మాట్లాడినప్పుడు పలకం పోయి అంటాం. పోయి అనేది ఇంపరేటివ్ ఫామ్, పోయు అనేది V1 ఫామ్. సో అలా డిఫరెన్సెస్ ఉంటుంది. మిగతా వెర్బ్స్ గురించి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ adverb. An adverb is used to modify a verb, an adjective, another adverb or even a whole class. చూడండి, క్రియా విశేషణాన్ని సవరించడానికి అంటే టు మోడిఫై, ఓకే. చూడండి, క్రియా విశేషాన్ని సవరించడం ఒకటి. ఇక్కడ మీరు మీనింగ్ చూసినట్లయితే, an adverb is used to modify a verb, an adjective, another adverb or even whole class. సో ఇక్కడ నేను క్రియను కూడా రాయాలి. చూడండి, an adverb is used to modify a verb. ఫస్ట్ వచ్చేసి క్రియను, ఓకే. సో ఇక్కడ నేను క్రియను అని కూడా రాయాలి. ట్రాన్స్లేషన్ మోడిఫై చేస్తున్నాను. సో ఇక్కడ క్రియను, ఓకే. క్రియను ట్రాన్స్లేషన్ చూడండి. అన్ అడ్వర్బ్ అంటే విశేషణం, క్రియా విశేషణం. అడ్వర్బ్ అంటే అడ్జెక్టివ్ అంటే విశేషణం, అన్ అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. యూజ్ టు మోడిఫై ఎ వెర్బ్ అంటే క్రియను సవరించడానికి ఉపయోగించబడుతుంది. అలాగే యూజ్ టు మోడిఫై అన్ అడ్జెక్టివ్ అంటే విశేషణాన్ని కూడా సవరించడానికి ఉపయోగపడుతుంది. అనదర్ అడ్వర్బ్ అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది మరొక క్రియా విశేషణాన్ని లేదా మొత్తం క్లాజ్ను కూడా సవరించడానికి ఉపయోగపడుతుంది. అనదర్ అడ్వర్బ్ అంటే మళ్ళీ క్రియా విశేషణం ఇంకోటి ఉంటుంది, దాన్ని కూడా మోడిఫై చేయడానికి ఈ అడ్వర్బ్ అనేది వాడతాం. అంటే 2 సార్లు అడ్వర్బ్ వచ్చే అవకాశం ఉంటుంది సెంటెన్స్లో. మీరు తర్వాత ప్రాక్టికల్గా చూడవచ్చు, నేను అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఒక క్లాజ్ని కూడా మార్చడానికి ఉపయోగపడుతుంది. క్లాజ్ అంటే ఏంటంటే మనకి 2 యాక్షన్స్ ఒక సెంటెన్స్లో చెప్పడానికి ఉపయోగించేటప్పుడు దాన్ని క్లాజెస్ అంటాం. దాని గురించి నేను మళ్ళీ తర్వాత సపరేట్ క్లాస్లో చెప్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి, ఇది క్రియ యొక్క విశేషణం యొక్క లేదా ఇంకొక క్రియా విశేషణం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాటి అర్థాన్ని మారుస్తుంది, వాటి యొక్క అర్థాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఏది యాడ్వర్బ్ అంటే వీటిలో ఏదో ఒక దాని యొక్క అర్థం మార్చడానికి లేదా వాటి గుణాన్ని లేక స్వభావాన్ని తెలియజేయడానికి ఉపయోగించే పదపదాన్ని యాడ్వర్బ్ అంటాం. సో తెలుగు డెఫినేషన్ ఇక్కడ చూసుకోండి, బట్ మీకు ఎగ్జామ్లో రాయాలంటే ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి adverbs and extra information to a sentence. క్రియా విశేషణాలు వాక్యానికి అదనపు సమాచారాన్ని జోడిస్తాయి. చూడండి,
యాడ్వర్బ్స్ యాడ్ అంటే విశేషణాలు జోడిస్తాయి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే అదనపు సమాచారాన్ని. టు ఏ సెంటెన్స్ అంటే వాక్యానికి. సో అలా ట్రాన్స్లేషన్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనర్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మేనర్ అంటే పద్ధతి. యాడ్వర్బ్స్ షో హౌ సంథింగ్ హ్యాపెన్స్. ఈ క్రియా విశేషణాలు ఏదైనా ఒక పని ఎలా జరుగుతుందో చూపుతాయి. ఓకే, ఉదాహరణకు షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అంటే ఆమె అందంగా పాడుతుంది. అంటే ఇక్కడ సింగ్స్ అనేది వెర్బ్. ఈ వెర్బ్ను బ్యూటిఫుల్లీ అనేది మాడిఫై చేస్తుంది. అంటే ఎలా అంటే ఆమె ఎలా పాడుతుందో చెప్తుంది. బ్యూటిఫుల్లీ అంటే అందంగా పాడుతుందని చెప్తుంది, కాబట్టి అది యాడ్వర్బ్. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్స్ టెల్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. సమయం. సో ఇది ఏంటంటే ఏదైనా ఒక పని ఎప్పుడు జరిగిందో క్రియా విశేషణాలు తెలియజేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఎగ్జాంపుల్ సెంటెన్స్. నేను ఇక్కడ ఉంది కదా, హీ అరైవ్డ్ యెస్టర్డే అంటే అతను నిన్న వచ్చాడు. సో మామూలుగా అతను వచ్చాడంటే అక్కడ టైం ఏం చెప్పట్లేదు, అది ఎప్పుడు వచ్చాడు అని చెప్తుంది. కాబట్టి ఆ సెంటెన్స్ అందులో యాడ్వర్బ్ వచ్చేసి నిన్న ఇదే యాడ్వర్బ్ ఇన్ దట్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్ గురించి కూడా మోడిఫై చేసి చెప్తుంది. యాడ్వర్బ్స్ టెల్ వేర్ సంథింగ్ హ్యాపెన్స్. దే లుక్డ్ ఎవ్రీవేర్. చూడండి, వాళ్ళు అక్కడ ప్రతి చోట వెతికారు. సో చూశారు. దే లుక్డ్ అంటే సింపుల్ గా చూసారు, కానీ వాళ్ళు ఎక్కడెక్కడ చూశారు అనేది తెలిపే పదాన్ని మనం ఇక్కడ ఎవ్రీవేర్ అని వాడడం జరిగింది. దాని తెలుగు మీనింగ్ ప్రతి చోట. ఈ ప్రతి చోట అనేది యాడ్వర్బ్ కిందికి వస్తుంది. ఓకే, సో మనం ఈ మూడింటిని కనుక గమనించినట్లయితే ప్లేస్ లేకుంటే టైం లేకుంటే ఇంకా ఎలా పాడింది. ఓకే, సో మేనర్ పద్ధతి. సో వీటికి రిలేటెడ్ మనకి వర్డ్స్ వచ్చినట్లయితే అది యాడ్వర్బ్ గా మనం పరిగణించాలి. యాడ్వర్బ్స్ ఆఫెన్ ఎండ్ ఇన్ ఎల్వై బట్ నాట్ ఆల్వేస్. చూడండి, ఒక రూల్ ఉంది మనకి, యాడ్వర్బ్స్ అనేవి ఎల్వైతో ఎండ్ కావాలి, కానీ అన్ని పదాలకు కాదు, కొన్నిటికి అలా ఎండ్ అవుతుంది. మోస్ట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు, ఎర్లీ అంటే త్వరగా, నౌ అంటే ఇప్పుడు, హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ, వెల్ అంటే బాగా, సడన్లీ అంటే బిగ్గరగా, క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా, క్విక్లీ అంటే త్వరగా, సాడ్లీ అంటే దుఃఖంగా, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. సో అలాంటి అర్థాలు వస్తాయి. నెక్స్ట్ హీ ర్యాన్ క్విక్లీ. చూడండి, ఇక్కడ అతను పరిగెత్తాడు. హీ ర్యాన్ అంటే అతను పరిగెత్తాడు, కానీ ఎలా పరిగెత్తాడో ఇక్కడ క్విక్లీ అనే పదం తెలియజేస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్. ద యాడ్వర్బ్ క్విక్లీ డిస్క్రైబ్స్ హౌ హీ ర్యాన్. నెక్స్ట్ వచ్చేసి దే అరైవ్డ్ లేట్. ఇక్కడ దే అరైవ్డ్ అంటే నార్మల్ సెంటెన్స్, బట్ లేట్ అని యాడ్వర్బ్ వాడడం వల్ల వాళ్ళు ఎలా వచ్చారు, ఎంత ఆలస్యంగా వచ్చారు అనేది, ఎంత అని కాదు, ఇక్కడ ఎలా వచ్చారు అంటే మనకి ఇక్కడ హౌ ఇట్ హ్యాపెన్స్ అది మనం తెలియజేస్తున్నాం. డిస్క్రైబ్స్ అనే ఇప్పుడు లేట్ అనే పదం ద్వారా, లేట్, ఎర్లీ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ కి ఎగ్జాంపుల్స్. వీటి గురించిన మిగతా ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మళ్ళీ మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్. ఎ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ టు లింక్ నౌన్స్, pronouns and phrases to other words in a sentence. సో ఇంత లాంగ్ సెంటెన్స్ ఉంది కదా, నేను మీకోసం ఏం చేశానంటే తెలుగులో రాసి పెట్టాను, మీరు తెలుగులో కూడా చదువుకోవచ్చు. చూడండి, ప్రిపోజిషన్ అనేది అంటే ప్రిపోజిషన్ నామవాచకాలు అంటే నౌన్స్, సర్వనామాలు అంటే ప్రొనౌన్స్, మరియు పదబంధాలు అంటే ఫ్రేజెస్ అంటాం. దాని గురించి మళ్ళీ డీటెయిల్ డెఫినేషన్ తర్వాత చూద్దాం. ఒక వాక్యంలో ఇతర పదాలకు లింక్ చేయడానికి, ఇప్పుడు ఒక సెంటెన్స్లో చాలా పదాలు ఉంటాయి. సో వీటిని ఇంకో ఇతర పదాలకు లింక్ చేయాలంటే మనం ఈ లింక్ చేయడానికి ఉపయోగించే పదాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఓకే, సో ఆ పదాల సమూహాన్ని ప్రిపోజిషన్ అంటాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆర్ సింగిల్ వర్డ్స్ లైక్. ప్రిపోజిషన్ కొన్ని ఉదాహరణ. ఓకే, చూడండి, ఇవి సింగిల్ వర్డ్స్ అంటే కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే 2-3 వర్డ్స్ కూడా ఉంటాయి. వాటిని ఏమంటామంటే లైక్ ఫ్రేజెస్ అంటాం. ఓకే, చూడండి, ఇన్ అంటే లోపల, ఎట్ అంటే వద్ద, ఆన్ అంటే పైన, ఆఫ్ అంటే యొక్క, టు అంటే కు ఆర్ లేదా కు ఆర్ కి, బై అంటే వల్ల, చేత, దగ్గర, వద్ద, విత్ అంటే తో. సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇవి వచ్చేసి వీటిని ఏమంటామంటే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా. చూడండి, ఇది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ టు ప్రక్కన, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రిపోజిషన్స్ వాడేటప్పుడు, ఏది ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ వాడేటప్పుడు ఆ కాంబినేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది అలాగే మెయింటైన్ చేయాలి.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పాలి, మళ్ళీ ఇన్ మధ్యలో వేరే పదం చెప్పడం అట్లాంటివి చేయకూడదు. ఇవి మనము కంపల్సరీ ఇలాగే వాడాలి అంటున్నారు. నెక్స్ట్, ప్రిపోజిషన్ షో ఈ రిలేషన్స్ బిట్వీన్ వర్డ్స్. ప్రిపోజిషన్లు పదాల మధ్య సంబంధాలు చూపుతాయి, అది ఒక మీనింగ్. ప్రిపోజిషన్స్ ఆర్ ఆఫ్టెన్ పార్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. సో ఇవి వచ్చేసి పార్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ లో ఒక పార్ట్ గా ఉంటాయి. ఓకే, సో అది ఎలా అనేది మనం ముందు చూద్దాం. ప్రిపోజిషన్ తర్వాత వస్తే ఓకే ఇది అయిపోయింది. ఉదాహరణ, ఎగ్జాంపుల్, గుడ్ ఎట్. చూడండి ఇక్కడ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటే గుడ్ తర్వాత ఎట్ అనేది కామన్ గా వాడుతుంటాం. గుడ్ అనేది ఎట్ తర్వాత కామన్ గా వాడుతుంటాం. సో అక్కడ ఇది ఎప్పుడు వాడతామంటే ఏ పనిలో అయినా నైపుణ్యం కలిగి ఉండడం. సో మనకి పని బాగా వచ్చింది అనుకోండి, ఆ పని అతను బాగా చేయగలుగుతాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీఈస్ గుడ్ ఎట్ డాన్సింగ్ అట్లా చెప్తుంటాం కదా. అది ఇంట్రెస్టెడ్ ఇన్. చూడండి ఇంట్రెస్టెడ్ తర్వాత ఎప్పుడైనా కానీ ప్రిపోజిషన్ వచ్చేసి ఇన్ అని వస్తుంది. ఇది ఎప్పుడు చెప్తామంటే ఎందులో అయినా ఆసక్తిని కలిగి ఉండడం. ఇక్కడ ఆసక్తి స్పెల్లింగ్ తప్పు వచ్చింది, కరెక్ట్ చేస్తున్నాను. నేను తెలుగులో KTHI అని కొడితే ఇట్లా వస్తుంది ఆసక్తి, కానీ మనకి ఇందులో 4 అనేది కరెక్ట్ కదా, ఆసక్తిని కలిగి ఉండడం. ఎస్ కరెక్ట్. అఫ్రైడ్ ఆఫ్. చూడండి అఫ్రైడ్ తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ అంటే ఇది ఒక కాంబినేషన్. అఫ్రైడ్ ఆఫ్ అనేది ఇప్పుడు అలా ఫిక్స్డ్ గా ఉంటుంది, దాన్ని మనం మార్చి రాయకూడదు. ఇక్కడ రూల్ ఉంది చూడండి, యూ కెనాట్ చేంజ్ ద preposition in these expressions. For example, afraid of spiders, afraid on. ఓకే ఇక్కడ చూడండి afraid of spiders అనే రాయాలి. ఎప్పుడైనా afraid ఆఫ్ అనే రాయాలి, కానీ మళ్ళీ ఆ ప్లేస్ లో ఆన్ అనేది మనం చేంజ్ చేయకూడదు. అదే చెప్తున్నారు ఇక్కడ, అలా చేంజ్ చేస్తే రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనము afraid of spiders అని అంటాం, కానీ afraid on spiders అనం. ఇందాక నేను చెప్పాను కదా, అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్ అంటే సాలె పురుగులు అంటే భయం అని అర్థం. ఓకే, నెక్స్ట్, ప్రిపోజిషన్స్ కెన్ ఇండికేట్ ప్లేస్, టైమ్ ఆర్ డైరెక్షన్. ఇవి మనకి స్థలము, సమయము లేదా దిశను సూచిస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ప్లేస్ అంటే షీఈస్ ఆన్ ద చైర్ అంటే ఆమె కుర్చీపై ఉంది. సో ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. ద మీటింగ్ ఈజ్ ఎట్ 10 AM అంటే సమావేశం ఉదయం 10 గంటలకు. సో ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్. హీ వెంట్ టు ద పార్క్ అతను పార్కుకు వెళ్ళాడు. ఇక్కడ కు ఆర్ టు అనేది ప్రిపోజిషన్. ఓకే, సో అది ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ప్రిపోజిషన్ ఒక వాక్యంలో నౌన్ తోటి లేదా ప్రొనౌన్ తోటి ఇంకొక పదానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ ప్రిపోజిషన్ అనేది మన వాక్యంలో నౌన్స్ ఉంటాయి కదా, లేదంటే ప్రొనౌన్స్ ఉంటాయి కదా, వాటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. ప్రిపోజిషన్స్ ని తెలుగులో విభక్తి ప్రత్యయాలు అనుకోవచ్చు. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, విభక్తి ప్రత్యయాలు అని తెలుగులో అంటుంటాం. ఎందుకంటే ఇవి కూడా వేరు పదాలకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి లేదా వాటి అన్వయానికి కారణమవుతాయి. సో వీటికి ఇదేంటంటే మనం ఒక వాక్యంలో పదాలు ఉంటాయి కదా, ఆ పదాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ప్రిపోజిషన్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా డీటెయిల్ లెసన్ మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కంజంక్షన్. జంక్షన్ అనే పదం ఉంది కదా, సో అలా కంజంక్షన్ ఇది. ఓకే, సో కంజంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఫస్ట్ చూద్దాం. కంజంక్షన్స్ జాయిన్ టుగెదర్ two different but related parts of your speech, parts of your sentence. సముచ్చయం. కంజంక్షన్ అంటే సముచ్చయం ఒక వాక్యంలోని 2 విభిన్నమైన కానీ సంబంధిత భాగాలను కలుపుతాయి. సో ఇక్కడ చూడండి, ఒక వాక్యంలో 2 different ఆస్పెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, పార్ట్స్ ఉన్నాయి, అవి డిఫరెంట్ థింగ్స్, కానీ ఒకదానికి కొంతవరకు సంబంధం అనేది ఉంటుంది. సో అటువంటి వాటిని కలుపుతాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ చూద్దాం తర్వాత. మరో విధంగా చెప్పాలంటే కంజంక్షన్స్ ఒక వాక్యంలో 2 పదాలను, పదబంధాలను లేక క్లాజులను కలిపి ఉంచడానికి ఉపయోగించబడుతుంది. తద్వారా అంటే విత్ దట్. ఓకే, విత్ దట్ ఆర్ వీ కెన్ సే సో దట్ అనే పదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవి ఎలా లేక ఏ రకంగా కలిసి ఉన్నాయో తెలియజేస్తుంది. ఓకే, సో అవి హౌ దే వర్క్డ్ అలా తెలియజేస్తుంది. కంజంక్షన్ అనేది 2 వాక్యాలను కలపడానికి కూడా ఉపయోగపడుతుంది. 2 సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ 2 సెంటెన్సెస్ విడివిడిగా చెప్పే బదులు ఒకటే సెంటెన్స్ లో కంజంక్షన్ యూజ్ చేస్తూ కలిపి చెప్పడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనం చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది తర్వాత. దే కెన్ బి వర్డ్స్ లైక్ అండ్, బట్, ఇఫ్, వెన్ అండ్ బికాజ్. సో అవి వచ్చేసి ఎగ్జాంపుల్స్ చూడండి, అవి మరియు, కానీ. మరియు అంటే అండ్, కానీ అంటే బట్, ఇఫ్ అంటే అయితే, వెన్ అంటే ఎప్పుడు, బికాస్ అంటే ఎందుకంటే. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు, ఐ లైక్ స్విమ్మింగ్ అండ్ షీ లైక్స్ డాన్సింగ్. ఇక్కడ చూసినట్లయితే 2 కూడా డిఫరెంట్ సెంటెన్సెస్, బట్ వీటిని జస్ట్ ఒక అండ్ అనే కంజంక్షన్ ఇచ్చి మనం యాడ్ చేయడం జరిగింది. 2 కలిపి ఒక సెంటెన్స్ కింద రాసాం.
నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం మరియు ఆమెకు డాన్స్ అంటే ఇష్టం. సో ఇలా వస్తుంది తెలుగు మీనింగ్. నెక్స్ట్ బికాజ్ ఈజ్ ఏ రియల్లీ వెరీఫుల్ కంజంక్షన్. బికాజ్ అనేది చాలా కామన్ గా వాడే యూస్ఫుల్ కంజంక్షన్, గుర్తుపెట్టుకోండి. వీ కెన్ యూజ్ ఇట్ టు ఎక్స్ప్లెయిన్ వై సంథింగ్ ఈజ్ కేస్. ఎందుకంటే ఓకే చూడండి ఇక్కడ మీనింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఏదైనా ఎందుకు జరిగిందో వివరించడానికి మనకు దీన్ని ఉపయోగించవచ్చు. ఓకే సో అంటే వాక్యంలో మనం చెప్తుంటాం కదా, ఎందుకంటే అతడికి ఆరోగ్యం బాగలేదు, సో అట్లాంటి రీజన్స్ చెప్తుంటాం కదా. సో అటువంటి సందర్భంలో ఈ బికాస్ అనేది వాడుతుంటాం. ఐ ఫెల్ట్ సిక్ బికాస్ ఐ వెంట్ ఆన్ ద రోలర్ కోస్టర్ ట్వైస్. నేను రోలర్ కోస్టర్ పై 2 సార్లు వెళ్ళినందున నాకు అనారోగ్యం అనిపించింది. దిస్ ఈస్ ద మీనింగ్. సో ఇక్కడ రీజన్ అనేది బికాస్ ఆఫ్ తో మనం చెప్తున్నాం. సో ఇక్కడ బికాస్ అని ఉంది, ఆఫ్ అని రాలేదు, అది గమనించండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఆర్ ఇంటర్జెక్ట్. ఇక్కడ నేను ఆర్ అంటున్నాం కదా, ఆర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ప్లూరల్ పెట్టాలి. ఓకే interjections are a part of speech used to convey or express sudden feelings and emotions. ఇక్కడ చూసినట్లయితే ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఆశ్చర్యార్థకం. ఓకే బట్ ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఇక్కడ నేను సింగులర్ పెట్టాను, మరి ఇక్కడ ఆర్ ఉంది. ఇంటర్జెక్షన్స్ అంటే ఇప్పుడు మనకి దీన్ని మ్యాచ్ కావాలంటే ఇక్కడ దీన్ని నేను ఇలా పెట్టేసేసి ఈజ్ అని పెట్టేస్తాను. ఇంటర్జెక్షన్ అనేది ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది మనం తెలుగులో భాషా భాగం అంటాం కదా. ఈజ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ యూజ్ టు కన్వే. ఓకే అది మీకు అర్థమైంది అన్నాను. ఇవి ఆశ్చర్యార్థకం మరియు ఆకస్మిక భావాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. There are no particular rules as to where interjection should be placed in a sentence. సో బట్ కామన్ గా మీరు ఇక్కడే పెట్టాలి అని ఏమి ఉండదు ఈ ఇంటర్జెక్షన్స్. ఓకే ఎక్కడైనా పెట్టచ్చు వాక్యంలో, మెయిన్ గా స్టార్టింగ్ లో పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఓకే దే ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఆశ్చర్యార్థక వాక్యాలను రూపొందించడానికి ఉపయోగించబడదు. సో సడన్ గా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే అప్పుడు మనం వాడుతుంటాం. దీన్ని కోపం, బాధ, ఆశ్చర్యం, సంతోషం వంటి వాటిని వ్యక్తం చేయడానికి వాడుతాం. మనం తెలుగులో చూసినట్లయితే ఇట్లాంటి పదాలు, వీటికి రిలేటెడ్ వాక్యాలు ఉంటాయి కదా, వాటికి మనం ఈ ఇంటర్జెక్షన్ అనేది వాడతాం. మామూలుగా వ్యక్తీకరించే ఈ పదాలకు ఎలాంటి అర్థం లేకపోయినా ఈ వ్యక్తీకరించిన పదాన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి అది ఏ భావాన్ని చెందుతుందో తెలుస్తుంది. బట్ కొన్నిసార్లు మనము ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పదాలకు ఎలాంటి అర్థం, వీటికి కొన్నిటికి అర్థం ఉండదు. అర్థం లేకున్నా గానీ ఆ వ్యక్తీకరించిన పదాన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి, ఏ భావానికి సంబంధించిన అంటే అతను చెప్పిన దాన్ని బట్టి మనం అది అతను ఏం ఫీలింగ్ అతనికి ఉంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే కొన్ని పదాలు కోపాన్ని, కొన్ని సంతోషాన్ని, కొన్ని బాధను, కొన్ని ఆశ్చర్యాన్ని, ఇలా ఒక్కొక్కదాన్ని తెలియజేస్తుంది. ఓకే సో డెఫినేషన్ చూడండి. An interjection according to the Oxford Learner's Dictionary is defined as a short sound word, a short sound or word or phrase spoken suddenly to express an emotion. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. A short sound word or phrase spoken suddenly to express an emotion. తెలుగులో అర్థం చూసినట్లయితే భావోద్వేగాన్ని వ్యక్తీకరించడానికి, అంటే టు ఎక్స్ప్రెస్ అన్ ఎమోషన్. అకస్మాత్తుగా మాట్లాడే అంటే దట్ ఫ్రేజ్ స్పోకెన్ సడన్. ధ్వని, పదబంధం. ధ్వని అంటే సౌండ్, వర్డ్ అంటే పదబంధం చెప్పుకోవచ్చు. వర్డ్ అంటే పదం, ఫ్రేజ్ అంటే పదబంధం, అలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. హుర్రే, వి వాన్ ద మ్యాచ్. హుర్రే, మ్యాచ్ గెలిచాం. సో మ్యాచ్ గెలిచిన సందర్భంలో హ్యాపీగా ఇలా చెప్తుంటారు కదా. ఔచ్, దట్ రియల్లీ హర్ట్ బ్యాడ్లీ. అయ్యో, ఔచ్ అంటే ఇది ఎప్పుడైనా మనం ఏదైనా ఒక దెబ్బ తగిలితే, లేకపోతే ఒక బాధ ఫీలింగ్ అయి ఉంటే కనుక మనం రాస్తుంటాం కదా. సో అది నిజంగా చాలా బాధించింది అట్లా. వావ్, దట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ ఇండి. సో వావ్, ఇది నిజంగా అందమైన దుస్తులు. సో ఇవి నిజంగా అందమైన దుస్తులు అని వాడతాం. ఓ మై గాడ్, దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. ఓరి దేవుడా, అది ఊహించనిది. దిస్ ఫైన్. ఓ, వాట్ గై ఈస్ అన్బిలీవబుల్లీ హ్యూజ్. ఓకే వాట్ కాదు, దట్. ఓ, దట్ గై ఈస్ అన్బిలీవబుల్లీ హ్యూజ్. ఇక్కడ ఓ అంటే వీ కెన్ సే అయ్యో. ఆ వ్యక్తి అంటే దట్ గై. నమ్మలేనంత అంటే అన్బిలీవబుల్లీ. పెద్దవాడు అంటే హ్యూజ్ అంటే. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ప్రతి ఒక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన డెఫినేషన్స్ మనం ఆల్రెడీ చూసాం. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవన్నీ కూడా డీటెయిల్గా వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్. మనం వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.